శ్రీరామచంద్రమూర్తిని మనం ఎన్నో పేర్లతో వేడుకుంటాం. దశరథ తనయుడు, సీతాపతి అని ఇలా ఎన్నో పేర్లు ఉన్న ఆయన్ను కోదండరాముడని కూడా భక్తులు పిలుచుకుంటారు. కోదండరాముడు అంటే అర్థం తెలుసా? కోదండరాముడు అనే పేరులో అసలు కోదండం అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. వెళ్ళలేను కోదండపాణి అన్న మాట చాలా మంది విని ఉంటారు. ఇక్కడ కోదండపాణి అన్నా కోదండరాముడన్నా ఆ శ్రీరామచంద్రమూర్తే. కోదండం అనే పేరు గల విల్లు ధరించాడు కాబట్టి ఆయన్ను కోదండరాముడిగా భక్తులు పిలుచుకుంటారు. కోదండం అనేది శ్రీరాముడి విల్లు పేరు. త్రేతాయుగానికి చెందిన శ్రీరాముడి జీవిత చరిత్ర సమస్త మానవాళికి ఆదర్శప్రాయం. 14 సంవత్సరాల అజ్ఞాతవాసంలో ఎన్నో కష్టాలు అనుభవించినా ఎప్పుడూ ధర్మం తప్పలేదు, అసత్యం ఆడలేదు. ఎంతో మంది రాక్షసులను సంహరించాడు. వానర సైన్యంతో కలిసి లంకపై దండెత్తి రావణాసురుడిని వధించాడు. రాముడు భీకర రాక్షస సంహారం చేసింది కోదండంతోనే. ఈ మహావిల్లును అందరూ పట్టుకోలేరు. 5 మూరల పొడవు, 100 కిలోల బరువు ఉన్న ఈ విల్లును వెదురుతో చేసినట్టు చెబుతారు. రామచరిత మానస్లో తులసిదాస్ కోదండం గొప్పతనాన్ని వివరించారు. సీతమ్మ కోసం లంకకు వెళ్లే సమయంలో సముద్రుడు తనకు దారివ్వకపోవడంతో శ్రీరాముడికి కోపం వచ్చింది. శ్రీరాముడు ధనుష్ఠాంకారం చేయడంతో సముద్రుడు వణికిపోతాడు. హిందూ పురాణాలలో 5 దివ్య విల్లులు ప్రస్తావించారు. అందులో ఒకటి శ్రీరాముడి దివ్య విల్లు కోదండం.